నమస్తే. పీరియడ్స్ పెయిన్ కోసం ఎవ్రీ మంత్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తినడం నార్మల్గా అయిపోయింది పీరియడ్స్ పెయిన్ వచ్చేటప్పుడు చాలా మంది ఉమెన్కి, గర్ల్స్కి. కానీ రియల్ క్వశ్చన్ ఏంటి అంటే పెయిన్ని ఎలా సైలెంట్ చేయాలి కాదు, బాడీ ప్రతి మంత్ ఎందుకు నాకు పెయిన్ ఇస్తుంది అని ఆలోచన చేయాలి. ఇమీడియట్గా రెమెడీస్ వెతుకుతున్నాము కానీ రూట్ కాజ్ చూడలేకపోతున్నాము. పెయిన్ఫుల్ పీరియడ్స్ కామన్ అయి ఉండొచ్చు కానీ నార్మల్ అని మీనింగ్ కాదన్నమాట. మీ బాడీ మీకు పనిష్మెంట్ ఇవ్వలేదు, అది మీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. చాలామంది గర్ల్స్ అండ్ ఉమెన్ పీరియడ్స్ టైంలో సివియర్ క్రాంప్స్, వామిటింగ్, బ్లోటింగ్, హెవీ బ్లీడింగ్, మూడ్ స్వింగ్స్, బ్యాక్ పెయిన్, వీక్నెస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. బట్ హానెస్ట్లీ బాడీ ఎవరి మంత్ ఇలా సఫర్ చేయడం మనం లైట్గా తీసుకోకూడదు. మోడర్న్ సైన్స్ ప్రకారంగా పీరియడ్స్ టైంలో ప్రోస్టాగ్లాండైన్ అని ఒక ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇది ఎక్కువ అయితే యూట్రస్ స్ట్రాంగ్గా కాంట్రాక్ట్ అవుతుంది. అప్పుడు సివియర్ క్రాంప్స్ అండ్ పెయిన్ వస్తాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే ఎందుకు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది? టుడే లైఫ్ స్టైల్ చూడండి. స్ట్రెస్ ఎక్కువ, స్లీప్ తక్కువ, జంక్ ఫుడ్ ఎక్కువ, షుగర్ ఎక్కువ, ఎక్సర్సైజ్, బాడీ మూమెంట్ తక్కువ, ఎమోషనల్ ప్రెషర్ ఎక్కువ. ఇవన్నీ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి. ఏన్షియన్ క్లాసికల్ అక్యుపంచర్ అండ్ హోలిస్టిక్ హీలింగ్లో దానిని డిఫరెంట్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మేము దానిని బ్లడ్ స్టాగ్నేషన్ అని పిలుస్తున్నాము. అంటే పెల్విక్ ఏరియాలో సర్క్యులేషన్ అండ్ ఎనర్జీ స్మూత్గా ఫ్లో అవ్వకపోవడం. అంటే మీ బాడీ ఇంబ్యాలెన్స్గా స్ట్రెస్లో ఉంటుంది. అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే పీరియడ్స్ అన్బేరబుల్గా పెయిన్ఫుల్గా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయకండి. స్పెషల్లీ సివియర్ పెయిన్ రావడం, క్లాటింగ్, పెయిన్ డ్యూరింగ్ బవల్ మూమెంట్, మోషన్ వెళ్ళేటప్పుడు కడుపు నొప్పి ఉండేది, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, హెవీ బ్లీడింగ్ ఉంటే, ఇది అన్నీ సమ్టైమ్స్ ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్ కూడా ఉండొచ్చు. ప్రాపర్ మెడికల్ అటెన్షన్ ఇక్కడ చాలా అవసరం. ఇప్పుడు నేను మీకు 2 ప్రాక్టికల్ ప్రూవెన్ అక్యుపంచర్ పాయింట్ చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ CV2. ఇది లోవర్ అబ్డమన్ సెంటర్లో ప్యూపిక్ బోన్ పైన ఉంటుంది. ట్రెడిషనల్గా ఇది పెల్విక్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి, లోవర్ అబ్డామినల్ టెన్షన్ రెడ్యూస్ చేయడానికి, రీప్రొడక్టివ్ బ్యాలెన్స్ సపోర్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. సెకండ్ పాయింట్ SP9 అన్నమాట. ఇది నీ ఇన్నర్ సైడ్ కింద స్మాల్ డిప్రెషన్లో ఉంటుంది. ట్రెడిషనల్గా ఈ పాయింట్స్ బ్లోటింగ్ తగ్గించడం, వాటర్ రిటెన్షన్, డాంప్నెస్, పెల్విక్ హెవీనెస్ కోసం యూజ్ చేస్తున్నాము. ఇక్కడ చెప్పే ఈ 2 పవర్ఫుల్ అక్యుపంచర్ పాయింట్తో జెంటిల్గా 2 to 3 minutes డైలీ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినప్పుడు కొంచెం బ్రీత్ తీసుకోండి. మరియు ఎక్కువ నొప్పి ఉండేవాళ్ళు మీ బొట్టులో 4 to 6 drops క్యాస్టర్ ఆయిల్ పెట్టుకోవచ్చు. ఇది మీ బాడీ హీట్ కూడా సపోర్ట్ చేస్తుంది. మరియు ఈ అక్యుపంచర్ పాయింట్తో పాటు కొన్ని సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి మీరు మీకోసం. అది ఏమిటంటే ఫ్రెష్ వామ్ హోమ్ ఫుడ్ తీసుకోండి. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ లైక్ నట్స్ అండ్ గ్రీన్స్ ఇంక్లూడ్ చేయండి. స్లీప్ ఇంప్రూవ్ చేయండి. స్ట్రెస్ మేనేజ్ చేయండి. డైలీ కొంచెం వాకింగ్ లేదా బాడీ మూవ్మెంట్ చేయండి. ఫైనల్గా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే పీరియడ్స్ రావాలని లేదా పీరియడ్స్ ఆగాలని అంటే పోస్ట్పోన్ చేయాలని టాబ్లెట్స్ వాడకండి. మర్చిపోవకండి, మీ పీరియడ్స్ మీకు ఇన్కన్వీనియన్స్ కాదు, అది మీకు ఇచ్చే మంత్లీ హెల్త్ రిపోర్ట్ అన్నమాట. పెయిన్ని ప్రతి మంత్ సప్రెస్ చేయడం కన్నా బాడీ ఏం చెప్పాలి అనుకుంటుందని అండర్స్టాండ్ చేయండి. బికాస్ హీలింగ్ స్టార్ట్స్ when a woman starts saying, ఇది నార్మలే, అడ్జస్ట్ అవ్వాలి, అండ్ స్టార్ట్స్ ఆస్కింగ్ వై ఈస్ మై బాడీ స్ట్రగ్లింగ్ ఎవ్రీ మంత్. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే పెయిన్ఫుల్ పీరియడ్స్ని నార్మల్ అని అనుకునే గర్ల్స్ అండ్ ఉమెన్స్కి షేర్ చేయండి. వాళ్ళకు యూస్ఫుల్గా ఉంటుంది. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ.